గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏంటంటే ఇలా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మడిగట్టి నిర్లక్ష్యం చేయడం జరిగిందో దాన్ని ఇప్పటికైనా మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీరు తుమ్మడిగట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం వెనువెంటనే తలపెట్టి ఆల్రెడీ ఇవాళ ఎగ్జిక్యూట్ చేయబడి తవ్వబడి ఉన్నటువంటి కాలువలను రీడిజైనింగ్ చేసి అంటే ఈ ఇప్పుడు తవ్విన కాలువలో 152 మీటర్కి అనుగుణంగా తవ్వారన్న ఆ 152 మీటర్ బ్యారేజ్ లెవెల్కి అనుగుణంగా తవ్విన కాలువలు ఏదైతుందో యూ హ్యావ్ టు మేక్ ఇట్ రీడిజైన్ యూ హ్యావ్ టు గో లిటిల్ డెప్త్ అండ్ ఆల్సో ఇఫ్ నెసరీ యూ హ్యావ్ టు గో లిటిల్ విడ్త్ కాలువలు ఏది వినియోగించుకోవచ్చు ఆ కాలువలు ఏదైతుందో వీ హ్యావ్ టు గో లిటిల్ డెప్త్ ఇఫ్ నెసరీ వీ హ్యావ్ టు గో లిటిల్ విడ్త్ అంటే మనకి ఏం లేదు బ్యారేజ్ నిర్మాణం ఒకటి చేసుకుంటే విత్ గ్రావిటీ సుందీలపైకి నీరు వచ్చే అవకాశం ఉంది సుందీలలో మన లిఫ్ట్ ఉన్నది ఆల్రెడీ ఉన్నది నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేమంతా ఆ ప్రాంత వాస్తవ్యులు శ్రవణ్ గారు మేమందరూ ఆ ప్రాంత వాస్తవం నుంచి పట్టున్నాయి నేను అవసరం లేని అదనపు టీఎంసీ తెరపై పట్టుకొచ్చి ఇవాళ జగిత్యాల జిల్లా చెందిన ధర్మపురి ప్రాంతాన్ని మొత్తం ఏదైతుందో ముంపు గురి చేసిందే ఆ అక్కడ ఏదైతే అందరూ భూములు కోల్పోయి వారికి ఏదైతే లభించాల్సిన పరిహారం అందకుండా వారు ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఇవాళ నేను దయచేసి మీరు ఈ తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ తక్షణమే ఈ బడ్జెట్లో కావాల్సిన నిధులు కేటాయింపు చేయండి రేపు మార్చిలో బడ్జెట్ మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడానికి కావాల్సిన నిధులు సమకూర్చి తక్షణమే తుమ్మడేడు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి వీళ్ళ కాలువలు ఏదైతుందో రీడిజైన్ చేసైనా నీటిని సుందిల వరకు తరలించగలిగినట్టయితే విత్ నో రికరింగ్ ఎక్స్పెండిచర్ ఈ మేడిగడ్డ దగ్గర పర్రగొట్టిన ఏదైతే మీరు చెప్తున్నారో ఇది అంతకంటే అల్కగా అవుతుంది ఆనాడు కేసీఆర్ ఏ 4,000 కోట్ల అదనపు టీఎంసీ మీద ఖర్చు పెట్టిండో ఆనాడు ఆయన ఆ 4,000 కోట్ల అదనపు టీఎంసీ ఫస్ట్ లింక్ 1 మీద ఖర్చు పెట్టకుంటే ఇది ఆనాడు అయిపోయేది నేను ఐ థింక్ ఇట్ డజంట్ రిక్వైర్ ఈవెన్ దట్ 4,000 crores ఆల్సో ఆల్సో ఓన్లీ బ్యారేజ్ మే టేక్ 1,500-2,000 crores రీడిజైనింగ్ ఆఫ్ ది కెనాల్స్ దయచేసి దీన్ని ప్రయారిటీ ఇచ్చి ఈ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో కొంత విజ్ఞత ప్రదర్శించండి ఎవరైనా జరిగినటువంటి ఒక పొరపాటు సరి చేసుకోవడం తప్పలేదు దాంట్లో మీరు గతం మీ ఆలోచన ఏ విధంగా మీరు దృష్టి పెట్టి పొరపాటు జరిగినాయో ఏం జరిగిందో ఏంటో కానీ సరి చేసుకోండి ఆయన కొద్దిగా దాంతో ఈ విజ్ఞత ప్రదేశం వాస్తవానికి అనుగుణంగా మాట్లాడండి ప్రజలు హర్షిస్తారని చెప్పట్టను అలా కాకుండా మేము ప్రతిపక్షం కాబట్టి మేము విమర్శకే పరిమితం అవుతామని చెప్పంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పండి అట్లా ఎస్ఎల్బి సంబంధించి కూడా ఈ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ ఏ విధంగా ఎస్ఎల్బిసి పూర్తి చేసుకోగలుగుతామో ఏ విధంగా అందులో ఇరుక్కున్న కార్మికుల మరి వాళ్ళ స్టేటస్ వారిని వెలికి తీయడం ఏమైనా సాధ్యమవుతుంది అది ఒక త్వరితగతిన పూర్తి చేయబడాలి బట్ ఎస్ఎల్బిసి టన్నల్ మాత్రం ఏదైతుందో టైం బౌండ్ పీరియడ్లో దాన్ని పూర్తి చేసేబడే విధంగా చర్యలు చేపట్టాలి ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఒక నెపంతో మన కృష్ణా నది జలాలను అక్రమంగా తరలించుకునే ప్రయత్నం చేస్తుందో దాన్ని నిలువరింప చేయడం కూడా మన తక్షణ ప్రాధాన్యత అని చెప్పని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.